Welcome to our channel MPC Foundation Academy. In this video we will discuss about the multiplication and division of fraction. Now first one, multiplication of fraction. See here, if fraction is in simple form, means here if fraction is present in proper fraction or improper fraction, okay, then multiply all the numerators together and denominators separately, then reduce the fraction in its simplest form. When we have to do the multiplication, in this case we have to multiply numerators, denominators also multiply separately. ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేసేటప్పుడు మనము డినామినేటర్స్ని మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్స్ని కూడా మల్టిప్లై చేయాలి. డినామినేటర్స్ని కింద, న్యూమరేటర్స్ని పైన అన్నిటినీ మల్టిప్లై చేయాలి. అదే మనం అడిషన్ చేసినప్పుడు ఏం చేసినాము, కేవలము లైక్ ఫ్రాక్షన్స్ అడిషన్ చేసినప్పుడు డినామినేటర్ అన్నీ ఈక్వల్గా ఉంటే ఒకటేసారి డినామినేటర్ రాసుకున్నాం. కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ చేసినప్పుడు అట్లాంటిది ఫాలో కావద్దు. ఒకవేళ అన్నీ కూడా లైక్ ఫ్రాక్షన్స్ అయినా కూడా మల్టిప్లై చేసేటప్పుడు కింద డినామినేటర్లో అన్ని డినామినేటర్స్ని మల్టిప్లై చేయాలి. మనం ఎగ్జాంపుల్ ద్వారా చూస్తే మీకు అర్థమవుతుంది. See here, in this multiplication of fractions, when we have to do this multiplication, we have to multiply all numerators and all denominators separately, then we will get the result. After getting the result, we have to convert to simplest form. Now we will discuss one example here. See here, 1/3 into 4/5 into 5/6 into 3/2. This is the into is there na, into means multiplication only na. See here, that is equal to, in numerators what are there here, 1 into 4 into 5 into 3. In numerators 1 into 4 into 5 into 3. In denominators 3 into 5 into 6 into 12. Okay, see now 1 4 ja, see here I am doing this one. One by 3 into 4/5 into 5/6 into 3/2. ఓకే, ఇక్కడ చూడండి, మల్టిప్లై చేసేటప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ అయినా అన్లైక్ ఫ్రాక్షన్స్ అయినా కూడా మనము ఒకే రకంగా మల్టిప్లై చేయాలి. డినామినేటర్ ఈక్వల్ ఉన్నా ఈక్వల్ లేకున్నా, ఈక్వల్ ఉన్నా కూడా ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు మల్టిప్లై చేయాలి, ఈక్వల్ లేకుంటే ఎన్ని ఉంటే అన్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసేటప్పుడు అడిషన్స్కి మల్టిప్లికేషన్స్కి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయాలి. చూడండి, ఇక్కడ ది న్యూమరేటర్స్ ఏమున్నాయి, 1 into 4 into 5 into 3 డివైడెడ్ బై 3 into 5 into 6 into 2. ఓకే, హియర్ 1 into 4 4. See here, 2 1 ja, 2 2 ja. I want to simplify this one. 3 1 ja, 3 2 ja, 5 1 ja, 5 1 ja. In numerator what remains, 1 into 2 into 1 into 1. In denominators 3 into 3 also cutting. 1 into 2 into 1 so remains. Okay, see here, 4 2 ja, 2 1 ja, 2 2 ja, 5 5 cancel. See here, 3 3 cancel. Here how much you will get here? Here remains 3 is there na. See here 3, here 3, 2 2 again cancel. Now we will get the answer, 1 into 1 into 1 into 1 divided by 3 into 1 into 1 into 1. 1 into 1 into 1 1, 3 into 1 3. Answer is the 1 divided by 3 is the answer. Next, one more example we have to practice here. See here, 1/6 into
6/10 into 8/9. See here, 1 into 6 into 8 in numerators, denominator 6 into 10 into 9. ఇక్కడ చూడండి, మనము చేసేటప్పుడు ఖచ్చితంగా సింప్లిఫై చేసేటప్పుడు డినామినేటర్లో ఉన్నదాన్ని న్యూమినేటర్లో ఉన్నదాన్ని మాత్రమే సింప్లిఫై చేయాలి. అర్థమైందా? రెండింటిని కూడా ఒకటే టేబుల్తోని ఒకటే నెంబర్తోని డివిజన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూమరేటర్తో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 ఉంది. ఈ 8ని నేను ఏ టేబుల్తో డివైడ్ చేస్తానో నెక్స్ట్ కింద కూడా ఏదో ఒక డినామినేటర్ దాంతో డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 8ని 2తో చేస్తున్నా, 2 4 జా 8. ఓకే, ఇక్కడ 6ని 2 3 జా చేస్తున్నా. ఇక్కడ 2తోనే చేసిన డివిజన్, ఇక్కడ కూడా 2తోనే డివిజన్ చేసిన. రెండిట్లలో 2తో మాత్రమే డివిజన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 3 1 జా చేసిన, ఇక్కడ 3 2 జా చేసిన. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పైన ఏముంది, 2 into 4 ఉంది కదా, ఇంకో మళ్ళీ 2 1 జా చేస్తున్నా, 2 5 జా చేస్తున్నా. పైన ఏం మిగిలింది న్యూమరేటర్ సైడ్, 1 into 1 into 4 డివైడ్ బై డినామినేటర్ సైడ్ ఏం మిగిలింది, 1 into 5 into 9 మిగిలింది. న్యూమరేటర్లో 4, డినామినేటర్లో 45. నౌ ఆన్సర్ ఇస్ వాట్ హియర్, 4/45 ఇస్ ద ఆన్సర్. 4/45 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చేద్దాం, ఇంకొక ప్రాబ్లం కూడా చేద్దాం మనం. రైట్, ఎగ్జాంపుల్, వన్ మోర్ ఎగ్జాంపుల్. 1/6 into 7/6 into 13/6. చూడండి ఇక్కడ, వెన్ వీఆర్ అబ్జర్వింగ్ దీస్ ఆల్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. మరి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని మనం అడిషన్ చేసేటప్పుడు ఏం చేసినాం, డినామినేటర్స్ అన్నీ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఒకటేసారి రాసినాం. మరి ఇక్కడ ఒకటేసారి రాసారా, రాయొద్దు. ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు రాయాలి. మల్టిప్లికేషన్లో 3 times ఉంది కదా, 3 times రాయాలి. న్యూమినేటర్లో 1 into 7 into 13. ఎక్కడ కూడా ఏది కూడా క్యాన్సిల్ అవుతుందా, ఏది కూడా క్యాన్సిల్ కాదు. అటువంటిప్పుడు ఏం చేయాలి, పైన మల్టిప్లై చేసేయాలి. ఓకేనా? 13 7 జా ఎంత, 91. 6 6 జా 36, 36 into 6, 6 6 జా 36, 3 216. ఆన్సర్ హౌ మచ్, 91 divided by 216. 91 divided by 216. ఇట్లా చేయాలి ప్రాబ్లమ్స్. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్లో మనకు చాలా వస్తాయి, అప్పుడు మనం ఇంకా ఎక్కువ యూజ్ చేయొచ్చు. వెన్ వీ హ్యావ్ టు మల్టిప్లై ఆఫ్ ఫ్రాక్షన్స్, in that fractions compulsory we need proper fraction or improper fraction. If a mixed fraction is there, we have to convert it into improper fraction, then only we can solve the problem. See here, when we have to do the multiplication, in numerators all numerators are multiply each other and all denominators are multiply each other, and we will get the answer. See here, one more problem is there. Here mixed fraction is there. I want to multiply these 3 fractions. See here, first one is the first fraction is 5 1/2 into 2 1/3 into 2 1/11. First step, I want to convert into improper fraction from mixed fraction. 2 5 ja 10, 2 5 ja 10 plus 1 11. 11/2 into 2 divided by 3, as it is, this is the proper fraction. Next again mixed fraction are there. 11 into 2 22, 22 plus 1 23, 23 divided by 11. First step over. Now same in denominators, what are there, 2 into 3 into 11. Numerators 11 into 2 into 23. ఓకే, ఏమైనా కట్ అవుతుందా చూద్దాం పైన కిందికి. See, 2 1 ja 2, 2 1 ja 2 over 11 1 ja 11, 11 1 ja 11. Okay, in numerator side what are there here, 1 into 23. In denominators 1 into 3 into 1. How much you will get here, 23/11.
How much there? 3. 23 by 3. Okay na? Here I want to convert into improper fraction to mixed fraction. Here 23 by 3 is equal to 3 7 ja 21. How much remains? 2. Therefore 7 2 by 3 7 2 by 3 is the answer. 7 2 by 3 is the answer. ఇక్కడ మనము ఏం అబ్జర్వ్ చేస్తున్నామంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని కనుక మల్టిప్లై చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకొని మల్టిప్లై చేయాలి. ఇది మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం. వీ హ్యావ్ టు డూ వన్ మోర్ ప్రాబ్లం. సీ హియర్ ఎగ్జాంపుల్. టూ ఇంటూ 3 into 7 by 9 into 2 1 by 3 into 6 7 by 27 or 6 7 by 27, no need. 6 7 by 9. This is the question. Now here 2 means what? Here 2 divided by 1. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఒక నెంబర్ కనబడితే దాన్ని డివైడెడ్ ఎంత ఉంది అన్నట్టు, డినామినేటర్ 1 ఉన్నట్టు. ఇంటూ 3 డివైడ్ బై 1 ఇంటూ 7 డివైడ్ బై 9. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎట్లా మార్చుకోవాలి? ఇంప్రాపర్గా మార్చుకోవాలి. 3 2 జా 6 6 ప్లస్ 1 7 7 by 3. నెక్స్ట్ ఇది కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. 9 6 జా 54 9 6 జా 54 54 ప్లస్ 7 61 by 9. 54 plus 7 61 by 9. ఇప్పుడు అన్నీ కూడా మనకి ప్రాపర్ లేదా ఇంప్రాపర్కి వచ్చేసినాయి కాబట్టి చూద్దాం. 1 into 1 into 9 into 3 into 9 ఏమో డినామినేటర్లో ఉంది, న్యూమరేటర్లో 2 into 3 into 7 into 7 into 61 ఉంది. మరి ఇక్కడ ఏమైనా సింప్లిఫై చేయొచ్చా అంటే 3 1 జా చేయొచ్చు, 3 1 జా కట్ అయింది. ఇంకా ఏమైనా చేయొచ్చా అంటే 2తోని కింద ఏది కూడా డివిజన్ కాదు, 7తోని కూడా ఏది డివిజన్ కాదు, 9తోని ఏది రాసుకోవాలి. ఇప్పుడు ఇట్లే 2 into 1 into 7 into 7 into 61 డివైడెడ్ బై డినామినేటర్లో ఏముంది 1 into 1 into 9 into 9. ఓకే, 2 1 జా 2 7 7 జా 49 7 7 జా 49 49 into 2 49 into 2 98 98 into 1 98 98 into 61 మిగిలింది, పైన కింద 81 మిగిలింది. 9 9 జా 81 కదా. చూద్దాం పైన చేద్దాం. 98 into 61 చేస్తే 1 8 జా 8 1 9 జా 9 6 8 జా 48 6 9 జా 54 54 plus 3 58 6 8 జా 48 8 4 6 9 జా 54 54 plus 4 58 అడిషన్ చేస్తే 8 9 plus 17 9 5. న్యూమరేటర్లో ఎంత వచ్చింది? 5 9 7 8 వచ్చింది. డినామినేటర్లో ఏముంది? 81 ఉంది. ఓకే, ఇంతవరకు ఆపేసిన నో ప్రాబ్లం. దీన్ని మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్లకు చేసినా కూడా నో ప్రాబ్లం. ఇక్కడికి ఇట్లా ఆపేసిన నో ప్రాబ్లం. ఓకేనా? దిస్ ఈజ్ ద మల్టిప్లికేషన్. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దామా? చాలు, నెక్స్ట్ ప్రాక్టీస్లో చేద్దాం. ఓకే, నెక్స్ట్ వాట్ ఇయర్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ వాట్ ఇయర్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సి హియర్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ఇన్ ఫ్రాక్షన్స్ ఇది ఏ సింపుల్ ఫామ్. ఇక్కడ కూడా సింపుల్ ఫామ్లోనే ఉండాలి, అంటే ప్రాపర్లో కానీ ఇంప్రాపర్లో కానీ ఉండాలి. మనకు మల్టిప్లికేషన్ చేసేటప్పుడైనా డివిజన్ చేసేటప్పుడైనా కూడా మనకి సింపుల్ ఫామ్ అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ ఆర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫామ్ అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్. ఒకవేళ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంటే మనం ఎన్లకు కన్వర్ట్ చేసుకోవాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లకు కన్వర్ట్ చేసుకొని మనము ప్రాబ్లమ్ను సాల్వ్ చేయాలి. ఇఫ్ ఫ్రాక్షన్ ఈజ్ ఎన్ సింపుల్ ఫామ్ రిటైన్ ద ఫ్రాక్షన్స్ యాజ్ ఇట్ ఈజ్. ఒకవేళ ఇచ్చినటువంటి ఫ్రాక్షన్స్ కనుక
సింపుల్ ఫామ్లో ఉన్నట్టయితే, అంటే ప్రాపర్ కానీ ఇంప్రాపర్ కానీ ఉన్నట్టయితే, ప్రాపర్ కానీ ఇంప్రాపర్ కానీ ఉన్నట్టయితే ఎలా ఉన్నాయో అలానే రాసుకోవాలి. బట్ టేక్ ద ఇన్వర్స్ ఆఫ్ ఆల్ ఫ్రాక్షన్స్ ఆఫ్టర్ డివిజన్ దెన్ మల్టిప్లై దెమ్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. డివిజన్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఏదైనా రెండు ఫ్రాక్షన్స్ని మనం డివిజన్ చేసేటప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ రెండు ఫ్రాక్షన్స్ కూడా ఖచ్చితంగా ప్రాపర్ కానీ ఇంప్రాపర్ కానీ ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంటే దాన్ని ఇంప్రాపర్లకి చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకున్న తర్వాత రెండు ఫ్రాక్షన్స్ మధ్యలో మనం డివైడెడ్ సింబల్ పెట్టాలి. సింబల్ పెట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్పులో ఫస్ట్ ఫ్రాక్షన్ అలానే రాసుకొని సెకండ్ ఫ్రాక్షన్ని డివైడెడ్ సింబల్ని కాస్త ఇంటూగా మార్చేయాలి. డివైడెడ్ సింబల్ని ఎట్లా మార్చేయాలి? ఇంటూగా మార్చేయాలి. మార్చేసి నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్లో ఉన్నటువంటి న్యూమరేటర్ను డినామినేటర్ను న్యూమరేటర్గాను మార్చాలి. దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వెన్ వీ హ్యావ్ టు డూ ద division of fractions, first point, all fractions must be in proper or improper type only. If any fraction is present in mixed fraction, we have to convert to improper fraction. Step 1 over. Next step 2, when we have to division the two fractions, first fraction we have to write as it is, then we have to change division to into, then second fraction we have to inverse, means denominator will be numerator will be denominator. Then after that one we have to do the calculation. ఇక్కడ ఏమైతుంది, మనము ఇక్కడ డివిజన్ని తీసేసి ఇంటూ పెట్టినప్పుడు ఈ 4/5 కాస్త ఏమైంది 5/4, ఎందుకంటే మనం మార్చేసినాం డినామినేటర్ న్యూమరేటర్గా. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైపోయింది, అది మల్టిప్లికేషన్ అయిపోయింది. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు మల్టిప్లికేషన్ ఎట్లా చేయనో అట్లే చేయాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2/3 4/5 అనేది డివైడ్ చేయమంటున్నాడు. మనం ఈ ప్రాబ్లమ్ని చేద్దాం. ఇప్పుడు చూడండి, మనం ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ 2/3 డివైడెడ్ బై 4/5 చేయాలి మనం. అంతే, ఈ 2/3ని 4/5తోని డివైడ్ చేయాలి. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే ఇది ఈక్వల్ టు 2/3ని అలానే రాసుకోవాలి. ఈ డివిజన్ సింబల్ని ఇంటూ మల్టిప్లికేషన్ సింబల్గా రాసేయాలి. రాసి మల్టిప్లికేషన్ సింబల్గా రాసిన తర్వాత నెక్స్ట్ ఫ్రాక్షన్ ఏం చేయాలి, ఇన్వర్స్ చేసుకోవాలి. ఇన్వర్స్ అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని న్యూమరేటర్గా చేసుకోవాలి. ఇక్కడ 5/4 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏమైంది, వచ్చినటువంటిది ఇప్పుడు మల్టిప్లికేషన్ అయిపోయింది. ఇప్పటిదాకా మల్టిప్లికేషన్ ఎట్లా చేసినామో అట్లా చేయాలి. 2 × 5 డివైడ్ బై 3 × 4 2 1 జా 2 2 జా, పైన ఎంత మిగిలింది 1 × 5 పైన మిగిలింది, కింద 3 × 2 మిగిలింది. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 5/6 అని అయితే రావడం అయితే జరిగింది. ఓకే, ఇక్కడ ఏమన్నాడు చూడండి మళ్ళొకసారి. ఫర్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కన్వర్ట్ దెమ్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఫస్ట్. మనం ఎప్పుడైనా సరే మల్టిప్లికేషన్లో కానీ డివిజన్లో కానీ మిక్స్డ్ ఫ్రాక్షన్ కనుక మనకు కనిపిస్తే మనం దాన్ని ఎందులో కన్వర్ట్ చేయాలన్నా ఫస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి ఫస్ట్ కన్వర్ట్ చేసిన తర్వాతనే మనం ప్రాబ్లం అనేది చేయాలి. ఓకేనా? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చండి, చూద్దాం. చూడండి, 11 4/3 డివైడెడ్ బై 15 1/7. ఇది మనకు ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఫస్ట్ ఇక్కడ ఏంది, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కదా, మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం ఇంప్రాపర్గా కన్వర్ట్ చేద్దాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎట్లా కన్వర్ట్ చేద్దాం, ఇంప్రాపర్గా కన్వర్ట్ చేసేద్దాం. చూడండి, 3 × 11 33 + 4 37/3 ఒకటి వచ్చింది. డివైడ్ బై యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా నేను. 15 7 జా 105 + 1 106 డివైడ్ బై 7 యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నా. ఓకేనా? నెక్స్ట్ స్టెప్లో 37 డివైడ్ బై 3 యాజ్ ఇట్ ఈజ్ రాసిన. డివిజన్ కాస్త నేను మల్టిప్లికేషన్ రాసినప్పుడు ఇక్కడ ఇన్వర్స్ అయిపోతుంది కదా. 106/7 యొక్క ఇన్వర్స్ ఏమవుతుంది, 7/106 అవుతుంది. 7/106 అయితే అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏమొచ్చింది, మల్టిప్లికేషన్ వచ్చేసింది కాబట్టి 37 × 7 డివైడ్ బై 3 × 106 3 × 106 చేద్దాం. ఇక్కడ 37 7 జా, ఎందులో కూడా మనకు సింప్లిఫై కాదు. 7 7 జా 49 4 7 3 జా 21 + 4 25.
ఆన్సర్ ఎంత 259 న్యూమరేటర్లో వస్తుంది. డినామినేటర్లో 106 ఇంటూ 8318 వస్తుంది. నువ్వు కరెక్ట్ ఆప్షన్ ఏందన్నా బి అనేది ఆప్షన్ అనేది అవుతుంది. బి అనేది కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఓకేనా? 2-3 ప్రాబ్లమ్స్ చేద్దాం నాన్న. 2-3 ప్రాబ్లమ్స్ చేస్తేనే మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే డివిజన్ కదా. చేద్దాం ఇంకో ప్రాబ్లం. 7/9 డివైడెడ్ బై 9/7. 7/9 డివైడెడ్ బై 9/7 చేద్దాం. ఏమొస్తుంది చూడండి. 7/9 యాజ్ ఇట్ ఈస్, డివైడెడ్ కాస్త నేను అదే ఉన్నది రాసుకుంటాను 9/7. సెకండ్ స్టెప్లో 7/9 ఇంటూ 7/9 అగైన్ 7/9, ఎందుకంటే ఇక్కడ ఏమైంది ఇన్వర్స్ అయిపోయింది కాబట్టి 7 ఇంటూ 7/9 ఇంటూ 9. హౌ మచ్ ఐ విల్ గెట్ 49/81. 49/81 వచ్చింది. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దామా? చేద్దాం, చేయాలి. నెక్స్ట్ 9/12 డివైడెడ్ బై 81/4. 81/4. నౌ 9/12 యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా, డివైడ్ కాస్త ఇంటూ రాస్తే 4/81 అయింది. ఇప్పుడు 9 ఇంటూ 4 న్యూమరేటర్లో, డినామినేటర్లో 12 ఇంటూ 81. ఇంకా 4 1 జా 4 3 జా 9 1 జా 9 9 జా. పైన మిగులుతుంది 1 ఇంటూ 1, కింద 3 ఇంటూ 9. 1/27 ఇస్ ద ఆన్సర్. 1/27 ఇస్ ద ఆన్సర్. ఇంకోటి చేద్దాం. 2/7/11 డివైడ్ బై 8/3/22. 8/3/22 చూద్దాం. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫస్ట్ ఇంప్రాపర్ చేద్దాం. 11 2 జా 22, 22 + 7 29/11 డివైడ్ బై యాజ్ ఇట్ ఈజ్ 22 8 జా 8 2 జా 16, 1 8 2 జా 16 + 1 17. 176. 176 + 3 179. 179/22 దట్ ఈజ్ ఈక్వల్ టు 29/11. దీన్ని డివైడ్ ఇంటూగా రాజేద్దాం. 22/179 రివర్స్ అవుతుంది కదా. 11 1 జా 11 2 జా. ఓకే, ఇప్పుడు పైన మిగిలింది 29 ఇంటూ 2 మిగిలింది, కింద 179 మిగిలింది. 29 2 జా 58/179 అనేది ఆన్సర్ అయితే అవుతుంది నాన్న. ఓకేనా? ఇంకోటి చేద్దామా? చేద్దాం. రెడ్ పెడదాం. ఇప్పుడు చూద్దాం ఇంకొక ప్రాబ్లం చూద్దాం. 7/9 డివైడెడ్ బై 17/18. 17/18 చూద్దాం. ఓకే, మళ్ళీ డివైడ్ బై 2/27 ఉంది. 2/27 చూద్దాం. ఇప్పుడు ఇట్లా అంటున్నప్పుడు ఏం చేయాలి అనేది చూస్తే ఫస్ట్ ఈ రెండింటిని డివిజన్ చేయాలి. ఫస్ట్ ఈ రెండింటిని డివిజన్ చేద్దాం. 7/9 డివైడెడ్ బై 17/18. 7/9 ఇంటూ 18/17. 18/17 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 18/9 ఇంటూ 17. 9 1 జా 9 2 జా ఎంత వచ్చింది? 14/17 వచ్చింది. ఇక్కడ వరకు ఎంత వచ్చింది ఆన్సరు? 14/17 అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ స్టెప్లో 14/17 డివైడెడ్ బై 2/27 ఉంది. 2/27 అయితే ఉంది మనకి. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ దీన్ని 14/27 సేమ్ మళ్ళీ డివిజన్ ఎప్పుడైనా ధర ఇంటూ అయితే రివర్స్ అవుతుంది. 27/2. 27 17 కదా 17. 14 ఇంటూ 27/17 ఇంటూ 2. 2 1 జా 2 7 జా అంతేనా? రైట్. న్యూమరేటర్లో ఎంత ఉంది? 7 ఇంటూ 27, డినామినేటర్లో 17 ఉంది. 27 ఇంటూ 7 హౌ మచ్? 7 7 జా 49, 4 7 2 జా 14 + 4 18. Our answer is 189/7.
17 189 ఓకేనా. ఇంకా మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. మన ఛానల్ని కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మన ఛానల్లో రెగ్యులర్గా మ్యాక్సిమం నేను ఒక వీడియో ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మీరు రెగ్యులర్గా మన ఛానల్ను ఫాలో అవ్వండి, మన వీడియోస్ అన్నిటినీ వాచ్ చేయండి. మీకు చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగానే మనం టీచింగ్ ఉంటుంది. అర్థమవుతుందన్నా? ఖచ్చితంగా మీరు మన ఛానల్ని ఫాలో అయితే మీరు మీ క్లాస్లో టాపర్ అవుతారు. వెరీ షార్ట్ టైం లోపల మీ క్లాస్లో మీ పర్ఫార్మెన్స్ మారిపోతుంది. మీ స్కూల్లో కావాలంటే చెక్ చేయండి. మీరు డైలీ ఒక 45 మినిట్స్ మన ఛానల్కి టైం కేటాయించి మీరు కనుక ఇట్లా చేస్తే కంపల్సరీ మన రెగ్యులర్గా ఫాలో అవ్వండి. రెండోది రివిజన్ చేసుకోండి, బాగా రివిజన్ చేసుకోండి. టైం దొరికినప్పుడల్లా వీడియోస్ని వాచ్ చేసుకుంటూ ఒక పెన్ను ఒక నోట్బుక్తోని ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేయకుండా ఏదో చూస్తే సినిమా లాగా ఇది ఉండదు. చెప్పినప్పుడు బాగానే అనిపిస్తుంది, మళ్ళీ చేసేప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. మళ్ళీ మనం ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చేస్తాం. టోటల్గా మనకు 40 చాప్టర్స్ ఉంటాయినా, ఇది సెకండ్ చాప్టర్ మాత్రమే. ఓకేనా? 40 చాప్టర్స్ కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను. మీరు రెగ్యులర్గా వాచ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ రిలేషన్స్కి చెప్పండి, సార్ ఇట్లా చెప్తున్నాడు, మీకు మంచిగా అనిపిస్తే చెప్పండి. ఓకే, మీకు నచ్చితే చెప్పండి. ఓకే రైట్, మరి థ్యాంక్ యూ.